నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ ఒక విషయం మాట్లాడుకుందాం. ఒక క్లయింట్ వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గురించి మాట్లాడుతూ, అంటే వీళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారనమాట. ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటంటే కోపం ఎక్కువ, అందరూ నేను చెప్పిందే వినాలి, అందరూ అంటే నా కంట్రోల్లో ఉండాలి, ఓకే, ఎవరు నాతో అబద్ధం చెప్పకూడదు, వాళ్ళు నిజం చెప్తున్నా కూడా అబద్ధం చెప్తున్నారనే భావనలోనే ఉంటారనమాట. దీనివల్ల ఆయన ఎలాగో సఫర్ అవుతున్నాడు అనే విషయం అర్థమైపోయింది. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీలో చాలా సఫరింగ్ అనమాట. ఈ మనస్తత్వం మనలో చాలామందికి ఉంటుందండి, మనకు కూడా ఉంటుంది. కాకపోతే మనం ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళకి వీలైతే ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, కూర్చోబెట్టుకోవాలి. లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళ జీవితంలో ఒక 50% పీపుల్ ఇలాంటి మనస్తత్వం ఉన్న లైఫ్ లాంగ్ అలాగే బతికేసి వెళ్ళిపోతారు. ఓకే, మిగిలిన 50% వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అంటే ఏదైనా ఒక మనస్తత్వం అంటే మనలో ఉన్నటువంటి ఏదో ఒక లక్షణం, నాకు అర్థమైంది చెప్తున్నాను, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అంటే సెల్ఫ్గా కూడా ఆ చేస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందేనండి. ఇది తెలుసుకోగలగాలి. మనము పరిగెత్తుకుంటూ పోతున్నాం. ఆ పరిగెత్తడం కొంచెం ఆపి, ఈ ఇబ్బంది ఇట్లాంటి మనుషులు ఉంటే కనుక మీ ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగానే కూర్చుని ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, తీయాలి. మాట్లాడుకోకపోతే కనుక చాలా చాలా కష్టం. అన్ని రిలేషన్స్లో అన్నీ ఉంటాయి, కానీ ఇది ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఎంత భయంకరమైన నరకం ఉంటుందంటే, కాబట్టి బయటపడే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. ఇంకొంతమంది మీ ఫ్యామిలీలో ఉంటే ప్లీజ్ ప్రయత్నం చేయాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఏది జరుగుతున్నా కూడా భయపడకూడదు. మాట్లాడుకోకపోతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకపోతే ఎట్లా అండి? చేసుకోవాలి కదా. చిన్న జ్వరం వస్తే, నొప్పి వస్తే గబగబా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తి ట్యాబ్లెట్స్ వేస్తున్నాం కదా. మరి ఇది 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 మేజర్ సమస్య అనుకున్నప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అలా దాన్ని గాల్లోకి వదిలేసి భగవంతుడికి పూజలు చేసి చేస్తే ఇది తగ్గేది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.